అంతకంటే రెట్టించిన తెగింపు ధోరణితో మాట్లాడారు. సో దీన్ని ఎలా మనం ముందు దానికంటే ముందు సంజీవ్ రెడ్డి గారు అంటే నాకు బాగా గౌరవం, చాలా చక్కగా మాట్లాడారు. కానీ ఆయన ఓటర్లు మందు డబ్బుకు అమ్ముడుపోతారనే మాట వాడారు. అది 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 కరెక్ట్ కాదండి. అది దాన్ని ఉపసంహరించుకుంటే మంచిది. ఎందుకంటే అంతిమంగా ప్రజాస్వామ్యంలో తీర్పిచ్చేది ప్రజలే. ప్రజల మీద మీరు నమ్మకం ఉంచాలి, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి, ప్రజలను చైతన్యపరచాలి, ప్రజల్ని మీ వైపు తిప్పుకోవాలి. అది అందుకనే కదా ఇవాళ సునీత గారు ప్రజల ముందుకు వచ్చి చెప్పారు. ఆమె నమ్మకం ఏంటి, ఇక్కడ న్యాయస్థానంలో న్యాయం జరగకపోయినా ప్రజా కోర్టులో పెట్టడం వల్ల ప్రజలు తీర్పిస్తారు, ప్రజా తీర్పును కోరుతున్నారు ఆమె. అంతే కదా. ఇప్పుడు న్యాయస్థానంలో అది డిలే కావచ్చు, కానీ ప్రజా కోర్టులో పెట్టడం వల్ల ప్రజల తీర్పును కోరుతున్నారు. కాబట్టి ప్రజల్ని మనం రెస్పెక్ట్ చేయాలి, ప్రజల్ని వాళ్ళ తీర్పును మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు మీకు సునీత గారు చెప్పింది మీరు అన్నట్టుగా షీ పోర్డ్ హర్ హార్ట్ అవుట్. ఆమె ప్రజల ముందు ఉంచింది తన బాధని, ఆవేదనని. దాంతోపాటు కపుల్డ్ విత్ సునీత గారితో పాటు ఈరోజే షర్మిల గారు కూడా అద్భుతమైనటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ ఒకటి మొత్తం వాళ్ళ అన్నని బేర్ చేశారు కంప్లీట్గా. జగనన్న రాజ్యం అన్నావు కానీ అదే రాజన్న రాజ్యం అన్నావు కానీ రాక్షస రాజ్యం తీసుకొచ్చావు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన మారిపోయాడు, నా అన్న వాళ్ళనే ఆయన నమ్మక ద్రోహం చేశాడు అని ఇట్లాగా ఆమె చాలా అంటే వాళ్ళ అన్న గురించి అధికారం వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా మారిపోయాడు అనే దాని మీద చాలా గొప్పగా మాట్లాడింది ఆమె కూడా. అంటే వాస్తవాలను తెలియజేసింది. ఇటు సునీత గారు కానీ ఇటు షర్మిల గారు కానీ మాట్లాడిన మాటలు నిజంగా ఇవాళ చాలా పెద్ద పబ్లిక్లో చర్చ జరగాలి. అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు చేసిన ప్రపోజల్ కూడా అదేవిధంగా మీరు చేసినట్టుగా సరే పార్టీ సింబల్ ఉండటం అనేటువంటిది ఉంటుంది. కానీ ఒక లార్జర్ ఇంట్రెస్ట్లో జరగాలి అని అంటే ఎక్కడో ఒక నెగోసియేషన్ అనేది జరగాలి. ఆయన ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. అట్లీస్ట్ సునీత గారి విషయంలోనే, అంటే షర్మిల గారి విషయంలో అది జరగకపోవచ్చు, ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ఉంటాయి కాబట్టి బీజేపీ కాంగ్రెస్ అది జరగకపోవచ్చు. కానీ సునీత గారు కనుక పులివెందుల్లో ఒక ఇండిపెండెంట్గా ఆమె కనుక నిలబెడితే అవి, ఎందుకంటే ఇంతవరకు ఒక ఫైట్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు, దాన్ని ఒక లాజికల్ కంక్లూషన్కి వెళ్ళాలి. అదేవిధంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా, ప్రజల తీర్పును కూడా కోరాలి. కాబట్టి అవి ఖచ్చితంగా ఆల్సో షీ సెట్ కదా, నా లక్ష్యం చాలా సుదీర్ఘమైనది, కానీ ఇమీడియట్ స్టెప్ మాత్రం అవినాష్ను ఓడించాలి, జగన్ను ఓడించాలి, అసలు వైసీపీని అధికారంలో రాకుండా చేయాలి. ఇది నా ఇమీడియట్ లక్ష్యం అని కూడా అందామే. అంటే మీరు అన్నట్టు ఆమె నిలబడాలి. ఆమె ఒక మంచి మాట ఏమన్నారంటే, ఆమె ఇవాళ అవినాష్ రెడ్డి లాంటి వ్యక్తి మీద ఆమె చాలా డైరెక్ట్గానే చెప్పారు. ఆయనే ముద్దాయి అన్నట్టుగానే, ఆయన నేరస్తుడు అన్నట్టుగా చెప్పారు. ఇటువంటి వాళ్ళు చట్టసభలకు ఎన్నికైతే ఏమవుతుంది అనేటువంటి ఒక ప్రశ్న కూడా వేశారు. కాబట్టి ఆయన్ని ఓడించాల్సినటువంటి అవసరం కూడా ఉందని అన్నారు. కాబట్టి ఖచ్చితంగా